ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీసిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, వెజిటేబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. సూర్యోస్మితల్లి. గురుగారు, ఈ న్యూమరాలజీకి సంబంధించి కొన్ని డౌట్లు ఉన్నాయి నాకైతే. కొన్ని నంబర్స్ చెప్తూ ఉంటారు గురుగారు, చేతుల మీద రాసుకుంటూ ఉంటారు, కొంతమంది తరచూ చెప్పుకుంటూ ఉంటారు. సో ఇవి నిజంగా వర్క్ అవుతాయా? ఈ నంబర్స్లో ఎక్కువగా నేను విన్నదైతే 369 అనే నంబర్ బాగా విన్నాను గురుగారు. సో అసలు ఈ 369 నంబర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇది ఏ విధంగా ఉపయోగిస్తే రిజల్ట్స్ ఉంటాయి? ఇది నిజంగా వర్క్ అవుతుందా లేదా? 369 3 6 9 అంటే మనకి గడియారంలో ముళ్ళను చూపిస్తారా? అంతేనా? స్టాండర్డ్గా కదలకుండా ఉండేటువంటి సంఖ్యలు అవి. అవును. ఇంకేమైనా వస్తున్నాయి చూడండి. 369 ఇక్కడ 12 వస్తుంది కదా. 12 3 3 12 3 3 6 6 9 12 కూడితే మళ్ళీ 3 12 1 + 2 3 3 6 9 ఓకే. అంటే ఏదో ఉంది, మిరాకిల్ ఉంది. అద్భుతం అది. దాన్ని ఎలా మనం మన లైఫ్కి అన్వయించుకోవాలి? ఇక్కడ టైం మేనేజ్మెంట్ ఏదో నడుస్తుంది. మా గురుగారు ఒక మాట చెప్పారు, కాలంతో వస్తాం, కాలంతో వస్తాం. కాలం చెల్లితే వెళ్ళిపోతాం. కాలం చెల్లింది వెళ్ళిపోయాడు, కాలం తీరింది కాలం చేశాడు, కాలం చేశాడు. కాలంతో వచ్చాం, కాలంతో తీరిపోతే వెళ్ళిపోతాం. అంటే ఈ కాలం అనేది ఏదో చేస్తుంది. అంటే అది 3లో ఏదో ఉంది. 3 అనగానే గురుడు జూపిటర్, 6 అనగానే ఇప్పుడు మళ్ళీ నన్ను చాలామంది తిట్టుకుంటారు. వేదిక్ దాంట్లో 6ని శుక్రుడిగా చూస్తారు, 9ని కుజుడిగా చూస్తారు నార్మల్ వెస్ట్రన్ న్యూమరాలజీలో. నాది వేదిక్ న్యూమరాలజీ, సంఖ్యాశాస్త్రం అనేదానికి చాలా ప్రమాణాలు ఉన్నాయి. కాలం అద్భుతమైనటువంటి మ్యాజిక్స్, మిరాకిల్స్ చేస్తాయి. 6 నేను కుజుడిగా చెప్తాను, సుబ్రహ్మణ్యుడు. 9 శుక్రుడు, పూర్ణఫలం వేదిక న్యూమరాలజీలో. ఇప్పుడు చాలామంది అంటే శుక్రుడిని చివర పెట్టి మధ్యలో కుజుడిని పెట్టుకొని ఎదురు గురువుని పెట్టారు. గురు నేనేమంటానంటే గురుడు, కుజుడు, శుక్రుడు వీళ్ళు ఒక టైప్ ఆఫ్ ఎనర్జీస్ కలిగి ఉన్నవాళ్ళు. దాన్ని మీ జీవితంలో ఎలా అన్వయించుకోవాలి? 3 బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి సూర్యోదయ సమయం 6 మినిమం, 6కు అటు ఇటు 6, ఒక్కొక్కసారి టైమింగ్ అటు ఇటు మారుతుంది. మన జీవితంలో షణ్మతాలని 6 మతాలు ఉన్నాయి. అంటే సూర్యుడు, శివుడు, విష్ణువు, పార్వతీదేవి, గణపతి, సుబ్రహ్మణ్యుడు, షణ్మతాలు. వీళ్ళని షణ్మతాలని ఆచరిస్తూ సుఖప్రదమైనటువంటి జీవితాన్ని, అంటే మనం 9 గంటల ప్యాకప్, అన్ని పనులు క్లియర్ చేసుకుని ప్యాకప్ చేసి సిస్టమేటిక్గా 3 గంటలకు లేవాలి, 9 గంటలకు పడుకోవాలి, మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేయాలి. ఒక సిస్టమేటిక్ లైఫ్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తుంది. చేతి మీద రాసేసుకుంటే, పేపర్లు రాసేసుకుంటే, పుస్తకాలు దిండ్ల కింద పెట్టేసుకుంటే 369 పని చేస్తుంది అనుకుంటే పొరపాటు. దాంట్లో ఏదో నిగూఢం ఏంటంటే ఆయన టెస్లా 369, నికోలాస్ టెస్లా, ఆయన తను తీసుకునే రూము 3, 6, 9 ఉండేలా చూసుకునేవాడు. ఏదైనా హోటల్లో ఉంటే ఆ హోటల్ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసేవాడు. 3 సార్లు ప్రదక్షిణ అంటే అవి రాశారు. ఆయన చూసినాడు ఎవడో లేడు. నికోలస్ టెస్లా అనే ఆయన 369 ఫార్ములా చెప్పాడు. 369 ఫార్ములా ఉంది, దాన్ని నేను ఎన్క్రిప్ట్ చేసుకున్నాను. దాన్ని మనం మన లైఫ్కి అటాచ్ చేసుకోవాలి. చేతి మీద 3, 6, 9 అని రాసుకుంటే రీఫిల్లో ఇంక్ అయిపోద్ది, చేయి ఖరాబ్ అవుతుంది, మళ్ళీ సపరేట్ తొంగుకోవాలి, అంతే. అంతకు మించి ఇంకేమైపోతుంది. అలా అని సారీ ఇలా కాదు, పచ్చబొట్టు పొడిపించేసుకుంటే నీ రక్తంలోకి వెళ్ళదు. నీ రక్తాన్ని మార్చాలి. మన బాడీలో అద్భుతమైనటువంటి DNA ప్యాటర్న్స్ ఉంటాయి, దాని మీద వర్క్ చేయాలి. అది నువ్వు సాధన చేస్తేనే వస్తుంది తప్ప తెల్లవారుజామున కూర్చుని 3, 6, 9 3, 6, 9 3, 6, 9 అంటే ఏమీ ఫలితం లేదు. దాన్ని సిస్టమేటిక్ లైఫ్లో 3 గంటలకు లేవడం, 9 గంటలకు పడుకోవడం, మధ్యలో అంటే 12 ఈవెంట్స్ అన్నీ కూడా చాలా స్పెసిఫిక్గా ఉండాలి. 3, 6, ఉదయం 9
మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మీరు కాలిక్యులేట్ చేసుకుంటే 12 12 3 6 9 12 అంటే 3 మళ్ళీ ఇంకక్కలే 12 6 9 ఇలా మనం దాన్ని ఒక సిస్టమేటిక్ అంటే మన జ్యోతిష్ శాస్త్రంలో జాతక చక్రం కాలపురుష చక్రంలో 6వ ఇల్లు దైనందిన జీవితం రొటీన్ లైఫ్ గురించి చెప్తూ ఉంటుంది. అది పద్ధతిగా ఉన్నవాడికి 12 అంటే మోక్షస్థానం, 3 అనేది విక్రమస్థానం, 9 అనేది భాగ్యం ధనాన్ని ఇస్తుంది. అంటే నువ్వు సిస్టమేటిక్గా విక్రమత్వంగా రొటీన్ లైఫ్ చేస్తే ధనం వస్తుంది, ఇది నీకు మోక్షాన్ని ఇస్తుంది. 3 థర్డ్ ప్లేస్ సోదరులు సిబ్లింగ్స్ నీ ముందు ఉండేవాళ్ళు. ఇప్పుడు నువ్వు యాంకర్ కూడా 3కి సంబంధించిన వాళ్ళే, యాంకరింగ్ బాగా చేయగలుగుతారు. ఆ 3 ఎఫెక్ట్ మీ మీద లేకపోతే మీరు చేయలేరు. దాన్ని ఒక సిస్టమేటిక్ పద్ధతిగా చేస్తే మీకు డబ్బులు వస్తాయి. మీరు పొద్దుటే లేచారు, యాంకరింగ్ బాగా వచ్చింది, మీరు టైంకి రావట్లేదు. 6 అంటే ఏంటంటే మనం డైలీ రొటీన్ చేసే పనులు సిస్టమేటిక్గా లేవు. నువ్వు గంట లేట్గా వస్తున్నావు, గంట ముందు వస్తే తలుపు షట్టర్లు తీయరు, గంట లేట్గా వస్తే బాస్ తిడతాడు, అప్పుడు నీకు జీతం కట్ అవుతుంది. అందుకని టైంకి రావాలి, సిబ్లింగ్స్ అందరినీ సోదరభావంతో చూడాలి, అప్పుడు భాగ్యం వస్తుంది. 9 అది ఇస్తుంది. అంటే పుణ్యం చేయి, పనే దైవంగా భావించు, అప్పుడు డబ్బులు వస్తాయి. 3, 6, 9 అలా అన్వయించుకోవాలి తప్ప పేపర్ల మీద రాసినంత మాత్రాన నో యూస్. అది మీ జీవితానికి ఎలా అంటే నాకు అర్థమైంది, ఇది 100% నిజమని నేను చెప్పను, నేను దీన్ని పాటిస్తున్నాను, నేను బాగున్నాను. నేను 369 మీద రెడ్ టీవీలో స్టార్టింగ్లో ఎప్పుడో చెప్పా, అప్పుడు నేను ప్రాక్టీస్ స్టార్టింగ్లో ఉన్నాను. అప్పటికిప్పటికీ నాలో చాలా మెచ్యూరిటీ ఉంది. నేను వేదం నేర్చుకుంటున్నాను, వేద ప్రమాణంగా మాట్లాడతాను. నేను మాట్లాడాను అంటే అది వేదానికి ఇది 100% కరెక్ట్ అన్నట్టు ఉంటేనే దాని గురించి నేను మాట్లాడాలి. సంఖ్యాశాస్త్రం అనేది ఉంది, కాలం నడిపిస్తుంది, కాలం నడుస్తుంది. కానీ ఇలా కాదు, పేపర్ల మీద రాయటం, చేతుల మీద రాసుకోవడం అయితే 100% కాదు. దానికి ఇంకోటి ఏదో చెప్తుంది, మీరే వెతకండి, మీకే తోస్తుంది. ఇది నాకు తోచింది, నేను నచ్చిన వాళ్ళు దాన్ని పాటించండి, రిజల్ట్స్ రావచ్చు. లేదా మీకు ఇంకొంచెం కొత్తగా ఆలోచించండి, మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. దాని నిజంగా దాని గురించి ఆలోచించి బాగుంటే దాని గురించి మాట్లాడదాం. నాకు అనిపించింది, నేను పెట్రోల్ బంక్కి వెళ్తే 369 కొట్టిస్తా. కొన్ని ఈవెంట్లో నాకు తెలియకుండానే 369 బిల్లు వస్తుంటుంది. ఎక్కడికైనా వెళ్తే క్యాబ్లో బిల్లు 369 రావడం అంటే మన థింకింగ్ ప్యాటర్న్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు. నేను బయటకు వచ్చేటప్పుడు నేను 3:12కి ఇక్కడ ఉండాలని డిసైడ్ చేసుకున్నాను. కరెక్ట్గా వచ్చి చూసుకున్నాను, 3:12కి నేను కుర్చీలో కూర్చున్నాను, మీరు చూసుకోవచ్చు. నేను మీ లోపలికి వస్తున్నాను, 3:06కి గేట్ తీసుకుని లోపలికి వచ్చాను. నేను ఇంట్లో అనుకున్నాను, నేను ప్లాన్ చేసుకున్నది కాదు, కరెక్ట్గా నేను అనుకున్నాను 3:12కి ఇక్కడ నేను కూర్చున్నాను. అప్పుడు నాకు యూనివర్స్ ఏదో చెప్పుద్ది, ఆ సిస్టంలో నేను ఉండాలి, నేను యూనివర్స్లో కాన్షియస్నెస్ తోటి ఉండాలి. ఆ స్ఫురణ మీకు ఉన్నప్పుడు యూనివర్స్ మిమ్మల్ని మీరు ఏమనుకుంటే అలా చేసి పెడతారు. యూనివర్స్ కనెక్ట్ అవ్వాలి. మనం పొద్దుటే లేవకుండా బద్ధకంగా కూర్చొని లేవండి, ఫస్ట్ ముందు వేకప్, నువ్వు లే, సరెండర్ అయిపో. నాకేం తెలియదు, నేను ఫస్ట్ ఒకటే అనుకున్నాను. నేను ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు 2013లో నా ఫస్ట్ వర్డ్ ఏంటంటే యాన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యువర్ పీస్. చేతులు రెండు ఇలా పెట్టి సూర్యుని చూస్తూ యాన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యువర్ పీస్. నీ శాంతికి నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్లా వాడుకో అని అడిగా. సన్ స్పిరిచువల్ సొసైటీ అనే ట్రస్ట్ పెట్టే స్థితికి నన్ను తీసుకొచ్చాను. సూర్యుడి గురించి అద్భుతంగా మాట్లాడే ఒక ప్లేస్ నా కోసం ఉండిపోయింది. దీని గురించి ఇంత గొప్పగా మాట్లాడిన వాళ్ళు ఎవ్వరూ లేరు. చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు అంటే మాట్లాడారు, కానీ ఇంత గొప్పగా సూర్యుడి గురించి ఇంత గొప్పగా చెప్పే భాగ్యం, అవకాశం నాకు ఆయన ఇచ్చాడు. మీరు కూడా ఆ స్థితికి వస్తారు. చూసే ప్రతి ఒక్కళ్ళలోనూ అద్భుతమైనటువంటి టాలెంట్స్ ఉంటాయి. దానిని మనం ప్రజెంట్ చేయలేకపోవటం అంటే పొద్దుట లేవకపోవడం. ఫస్ట్ లే, అది చూసుకుంటాడు. చేతులు రెండు ఎలా పెట్టి అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యువర్ పీస్. భగవంతుడు నన్ను వాడుకో అంటే పాపం ఏదో సాంగ్స్ కూడా ఉన్నాయి, వాడిపోకముందే వాడుకొని ఏదో సాంగ్ ఉంది. నేను వాళ్ళని ఎవరిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడలేదు. భగవంతుడా నీ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నాకు అవకాశం ఇవ్వని వేడుకోవటం. అసలు మీరు ఎప్పుడు చెప్పినా కూడా చాలా మంచి విషయాలు చెప్తూ ఉంటారు, ఆలోచింపజేస్తూ ఉంటాయి మీరు చెప్పిన విషయాలు. థ్యాంక్ యూ సో మచ్ గురువు. సూర్యస్మత.